సిబ్బందిపై సర్కారు ఉక్కుపాదం, ఆస్తులు జప్తు. బియ్యం ఎగవేతదారులు, ఎమ్మెల్యే గోదాం ఇన్ఛార్జిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగం ఆదేశించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో రెవెన్యూ సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజశిష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ రైస్ మిల్, నర్సాపూర్ శ్రీధర్ గుప్తా రైస్ మిల్, మాసాయిపేట చైతన్య అగ్రో, పాపన్నపేట భవానీ రైస్ మిల్, రామాయంపేట భవానీ రైస్ మిల్లు సీఎంఆర్లు ఇవ్వకుండా బకాయిలు పడ్డ వారిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు వేగవంతం చేయాలని, స్థిర చర ఆస్తుల వివరాలు సేకరించి వారి ఆస్తులు జప్తు చేయాలని, అదే విధంగా ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాంలో బియ్యం అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై కూడా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం తాకీదు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎం సివిల్ సప్లై హరికృష్ణ, డిసిఎస్ఓ బ్రహ్మారావు, ఆర్డీఓలు శ్రీనివాస్, జయచంద్ర, అంబదాస్, రాజేశ్వర్, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజరాజేశ్వర ట్రేడర్స్, లక్ష్మీనగర్, పాపన్నపేట. రెండు మిల్లకి చెప్పాను సార్. ఈరోజు ఇంకా రేపు రెండు అట్లా వెళ్తాయి సార్. 6 ఐసీకే సార్ వెళ్ళిపోతాయి సార్. రెండు మిల్లకి మాట్లాడాను సార్ ఆల్రెడీ. మీరు ఎన్ని ఏసీకే డిఫాల్ట్ చేస్తే ఆ ఏసీకేకి వాల్యూ 10 లక్షలు ప్లస్ 25%. సో సుమారుగా 14,45,000 ఒక ఏసీకేకి మీరు 31 తారీఖు లోపల పెట్టుకుంటే మరి ఖచ్చితంగా మీరు 1 తారీఖుకి 14,45,000 కట్టాల్సిందే. దాని ప్రకారం యాజ్ ఆన్ డేట్ మీ ఏసీకేస్ కి మీరు ఎంత డబ్బు పే చేయాలి, అది ఆ మొత్తం అమౌంట్ వర్కౌట్ చేసి మీకు షేర్ పోయింది అంటే అది మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. రేపే నుండి కూడా మళ్ళీ ఏవైతే పోతాయో అది డిడక్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రతి ఒక్క ఏసీకే చొప్పున